ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భువనగిరి పార్లమెంటు బీజేపీ టికెట్ కేటాయించడానికి మోడీ గారికి, మా యొక్క నడ్డా గారికి, అమిత్ షా గారికి, కిషన్ రెడ్డి గారికి, అతి ముఖ్యంగా భువనగిరి ప్రజలకు నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు టికెట్ మా అధిష్టానం ఇచ్చిందంటే మా యొక్క ప్రజల యొక్క నమ్మకం దాని మీద ఉంది కాబట్టి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నేను ఎంపీగా గతంలో చేశాను. తదుపరి రెండోసారి స్వల్ప మెజార్టీతో వివిధ కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. అయినా ఇప్పుడు క్షేత్రస్థాయిలోనే పనిచేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒక టర్ములోనే 9,000 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకురావడం జరిగింది. దానికి సజీవ సాక్ష్యాలు ఎయిమ్స్ బీబీనగర్ కానీ, కేంద్రీయ విద్యాలయ భువనగిరి కానీ, పాస్పోర్ట్ కేంద్రం కానీ, ఎంఎన్టీఎస్ యాదాద్రి వరకు కానీ, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు కానీ, దండమల్కార్పూర్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ కానీ, కొమరికల్లో ఫాక్స్కాన్ కానీ, అదేవిధంగా వివిధ వృత్తులకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కానీ. అయితే ఈ సందర్భంగా నేను భువనగిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మోడీ గారు మరోసారి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది ఖాయం. గతంలో నేను లేకపోవటం వల్ల ఈ యొక్క భువనగిరి యొక్క అభివృద్ధి కుంటుపడినది మీ అందరికీ తెలుసు. గత టర్మ్లో ఏమి అభివృద్ధి చెందిందో చెప్పుకోవడానికి కూడా ఏమి లేదు. ఈసారి మోడీ గారి ప్రభుత్వం ఎలాగో వస్తుంది కాబట్టి ఇక్కడ అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తే నేను ఒక సామాజిక నాయకుడిని, ఎలాంటి కాంట్రాక్టర్ని కాదు, ఒక బిజినెస్ మ్యాన్ కాదు, బ్రోకరిజం నా బ్లడ్లో లేదు. ఒక హానెస్ట్ గా పనిచేసే వ్యక్తిని మీడియా మిత్రులందరికీ తెలుసు. ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మోడీ గారి యొక్క నాయకత్వంలో మన భువనగిరిని బంగారు తెలంగాణ చేయడమే నా లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.